కట్టప్ప అంటే బాహుబలిని చూడాలి. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా ఆ క్యాప్షన్ని సినిమాల్లో డిజైన్ చేశారు. ఒక కట్టప్పతోనే బాహుబలి అవుట్ అయ్యాడు. జనసేన అధినేతకు ముందు ఒక కట్టప్ప, వెనుక ఒక కట్టప్ప ఉన్నారు. వారే పెద్ద కట్టప్పగా నారా చంద్రబాబు, చిన్న కట్టప్పగా నాదెండ్ల మనోహర్ అని వైఎస్ఆర్సీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన రాజకీయ సినిమా భవిష్యత్తు చిత్రం చూపించారు. సొంత మామ అని చూడకుండా ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన పెద్ద కట్టప్ప చంద్రబాబు అయితే, బాబు కంటే ముందు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప అని గుడివాడ అంటున్నారు. పవన్ కళ్యాణ్ని చిన్న కట్టప్ప, మనోహర్ ఇప్పటికే తప్పుదోవలో నడిపిస్తూ వచ్చారని, ఇప్పుడు ప్రజలను తప్పుదోవలోనే పెట్టేందుకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుతున్నారని విమర్శించారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు నాదెండ్ల తన మేధావితనం అంతా ఉపయోగిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు. లేనిది ఉన్నట్టుగా చూపించడం ద్వారా మనోహర్ వైసీపీ ప్రభుత్వాన్ని పలుచన చేయాలనుకుంటే కుదరదని ఆయన పేర్కొన్నారు. మనోహర్ బ్లడ్లోనే వెన్నుపోటు తత్వం ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. ఏదో విమర్శ చేయాలని, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే ఎలా అని ఆయన నిందించారు. పవన్ కళ్యాణ్కి ఇద్దరు కట్టప్పలు చాలని, ఆయన్ను ఎదగనివ్వకుండా చేయటానికి అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చిన్న కట్టప్ప బిరుదు మనోహర్కి సరిపోతుందని ఆయన సెటైర్ విసిరారు. పక్క చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ శుభమా అని చంద్రబాబు సెంట్రల్ జైలు సాక్షిగా పొత్తు పెట్టుకున్నారు. ఇక క్షేత్రస్థాయిలో కూడా తమలాగే జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాలు నీళ్ళులా కలిసిపోతారని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకునడాన్ని క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు అసలు జీర్ణించుకోలేదు. అయితే పొత్తును స్వాగతించని వారెవరైనా తన వాళ్ళు కాదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పేశారు. పొత్తును వ్యతిరేకించిన కొంతమంది నాయకుల్ని జనసేన నుండి బయటికి కూడా పంపించేశారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల స్థాయిలోని టీడీపీ, జనసేన మధ్య సమన్వయ సమావేశాలు రసబసగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన నేతల సమావేశాల్లోనే పరస్పరం బూతులు తిట్టుకుంటున్నారు, కుర్చీలతో కొట్టుకుంటున్నారు. పిఠాపురంలోని విశాఖ జిల్లాలో రెండు పార్టీల మధ్య గొడవలు మర్చిపోకముందే తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. జగ్గంపేట సమావేశంలోని సీటు తమదే అని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన కామెంట్స్ రచ్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ కూడా తన వైపే ఉన్నారని ఆయన అన్నారు. ఒకవేళ జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రరావుకు కేటాయిస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదని, బరిలో ఉంటానని జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పారు. జ్యోతుల కామెంట్స్తోని సూర్యచంద్ర తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర సమావేశం మందిరంలోనే విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన శ్రేణులు పరస్పరం కొట్టుకున్నారని సమాచారం. సమావేశాన్ని సూర్యచంద్ర బహిష్కరించారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గొడవ చూడలేదన్నారు. జగ్గంపేట నుండి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. జనసేన పోటీలో ఉన్న గెలుపు కోసం పనిచేస్తానని, అయితే సూర్యచంద్రకు టికెట్ ఇస్తే మాత్రం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. కొందరు టీడీపీ నేతలకు టికెట్పై చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారాన్ని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున చేస్తుంది. ఎల్లో మీడియా ప్రకటిస్తున్నట్టుగా టికెట్ కన్ఫామ్ అయినట్టు ప్రచారం అవుతున్న కొందరి పేర్లు వింటే అలాగే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందా అనే అనుమానం సొంత పార్టీ శ్రేణుల్లోనే కలుగుతుంది. చంద్రబాబు మొహమాటానికి పోయి చేజేతుల టీడీపీకి రాజకీయ సమాధి కడుతున్నారనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంటుంది. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ నినాదంతో ప్రజల ఆదరణ పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు కావడం, అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్ పొందిన సంగతి కూడా తెలిసిందే. న్యాయస్థానం షరతులు విధించడంతో రాజకీయ కార్యకలాపాల జోలికి చంద్రబాబు వెళ్ళలేదు. అయితే ఇంట్లోనే ఉంటూ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖంగా పాయకరావుపేట నుండి వంగలపూడి అనిత పేరు వినిపిస్తుంది. అలాగే ఇటీవల నంద్యాల నుండి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేరును కూడా ఖరారు చేసినట్లుగా ఎల్లో పత్రికల్లోనే వార్తలు వచ్చాయి. టికెట్టు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఈ పార్టీ అంతర్గత విషయం. ఎందుకంటే బలమైన అభ్యర్థులను
నిలిపితేనే విజయం సాధిస్తారు. ఇంతవరకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అభ్యర్థులను పరిశీలిస్తే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించలేదనే టాకు వినిపిస్తుంది. పాయకరావుపేట ఒక నియోజకవర్గం చాలదు. చంద్రబాబు ఎంపిక ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవటానికి ఇదే పాయకరావుపేటలో గొల్ల బాబురావుపై వ్యతిరేకత ఉందనే కారణంతో ప్రత్యామ్నాయంగా మరొకరిని సీఎం జగన్ రెడీ చేసుకున్నారు. బాబు మాత్రం ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా తన కుమారుడికి ఇష్టమైన నాయకులకు టికెట్ ఇస్తున్నారని టీడీపీ శ్రేణులు వాపోతున్నారు. పాయకరావుపేటలోని వంగలపూడి అనిత అరాచకాలు ఇన్ని కావని ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని జనసేన టీడీపీ నాయకులే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. అయితే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనిత ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారనే ఆమె పద్ధతి లోకేష్కు బాగా నచ్చినట్టుంది. అందుకే అనితకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు లేకున్నా ఆయన తనయుడి ఒత్తిడి మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పాయకరావుపేట నియోజకవర్గం మరొకసారి వైసీపీ ఖాతాల్లో పడేట్టే ఉంది. మరి కేవలం సరైన అభ్యర్థులకు టికెట్ ఇవ్వకపోవడం వల్లే ఆ పార్టీ మరొకసారి చావుదెబ్బ తినే పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు నంద్యాల విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి క్షేత్రస్థాయిలో బలం ఉంది. అయితే ఆయన్ను కాదని ఓడిపోతారని తెలిసి కూడా ఫరూక్కి టికెట్ ఇవ్వడానికి టీడీపీ నిర్ణయించింది. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నంద్యాల పక్క నియోజకవర్గం ఆలగడ్డలో కూడా ఇదే పరిస్థితి. టీడీపీ సర్వేలన్నీ కొత్త అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియను పక్కన పెట్టడానికి తండ్రి తనయులైన చంద్రబాబు లోకేష్లు మొహమాటం. తాడికొండ నియోజకవర్గానికి వస్తే ఉండవల్లి శ్రీదేవి వద్ద బాగా డబ్బు ఉందని ఆమె వైపు చంద్రబాబు లోకేష్ మొగ్గు చూపుతున్నారు. కానీ టీడీపీ క్యాడర్ ఆమెకు వ్యతిరేకంగా ఉంది. రాజధానిని అక్కడి నుండి తీసేసిన వైసీపీకి రాజకీయంగా అనుకూలిస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం ఈ పార్టీకి శాపంగా మారుతుంది. మరొకవైపు చంద్రబాబు లోకేష్ బలహీనమైన అభ్యర్థులను పక్కన పెట్టడానికి ధైర్యం చేయకపోవడం కూడా టీడీపీకి రాజకీయంగా నష్టం తెచ్చేలాగే కనిపిస్తుంది. వంగలపూడి అనిత ఇందుకు నిదర్శనమని టీడీపీ నేతలు చెబుతున్నారంటే అభ్యర్థుల ఎంపికపై ఎంత బలహీనంగా కసరత్తులు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే రకంగా అత్యంత బలహీన అభ్యర్థులకు బాబు షూరిటీ ఇస్తే మాత్రం టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే వాళ్ళెవరినైనా టీడీపీ భవిష్యత్తు లేదనే వాదన వినిపిస్తోంది.